షష్టాష్టకాలు అంటే ఏంటంటారు? షష్టాష్టకాలు అంటే చూడండి అమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి 6-8 పొజిషన్ లో ఉండకూడదు. హ్మ్. అలా ఉంటే దెబ్బ పడుతుందని అర్థం అన్నమాట. దీన్ని హ్మ్. షష్టాష్టకాలు అంటారు. సో ఇలా 5-9 ఉంటది, 1-12 ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్స్ ని బట్టి వాళ్ళు ఉంటారా విడిపోతారా అనేది మనం ముందే చెప్పొచ్చు. అంటే ఈ కాంబినేషన్స్ చూసుకోవచ్చా మనం? అంటే ఏ రాశికి ఏ రాశి వాళ్ళైతే బావుంటారని జెప్పేసి గూడా మనము జాతకంలో హ్మ్. మనకు తెలుస్తూ ఉంటదంటారా? చూడమ్మా, ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళనే ఉంటాయి కాంబినేషన్స్. హ్మ్. కానీ కృష్ణపక్ష చంద్రుడా, శుక్లపక్ష చంద్రుడా అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. క్షీణ చంద్రుడు ఉన్నప్పుడు ఉన్న అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని వాళ్ళు కొంచెం మెంటల్లీ ఇరిటేటెడ్‌గా ఉంటారనమాట. హ్మ్. శుక్లపక్షంలో పుట్టిన వాళ్ళు కొంచెం పాజిటివ్ థింకింగ్ తోటి ఉంటారు. హ్మ్. సో అలా ఎవ్రీథింగ్ దీంట్లో రాశి కూటమి, వశ్య కూటమి, యోని కూటమి ఇలా రకరకాల కూటములు చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ మధ్య గణాలు అంటారు కదా! హ్మ్. అవి చూస్తారు. బట్ అవి నెక్స్ట్ థింగ్. కానీ బేసిక్‌గా మనం రాశి కూటమి అయితే చూసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. కొంతమంది చూడండి ఫెయిల్ అయితుంటది. ప్రేమించుకుంటారు. లవ్ చేస్తారు. వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు? షష్టాష్టకాలు ఉండొచ్చు. హ్మ్. కుజుడు పడకపోవచ్చు. ఒకరికి కుజదోషం ఉండొచ్చు. ఒకరికి కుజదోషం లేకపోవచ్చు. హ్మ్. అంటే ఇలా పార్ట్నర్‌లో ఎవరికో ఒక్కరికి ఉన్నా కూడా యెస్. ప్రాబ్లమే. అంతే కదండీ. ఇప్పుడు మీరున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక అమ్మాయి ఉంది, స్వాతి అనే అమ్మాయి. ఆ అమ్మాయికి కుజుడు హయ్యర్ ఎండ్‌లో ఉన్నాడు. హ్మ్. కుజుడు హయ్యర్ ఎండ్‌లో ఉన్నప్పుడు ఏమైద్దంటే వీళ్ళకి హయ్యర్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అంటే గట్టిగా అరవడం, హ్మ్. వీళ్ళు ఇక విపరీతమైన యాక్షన్ అంటే యాక్టివిటీస్ ఎక్కువ చేయడము, మగవాడికి కైకెక్కని అరవడము ఇట్లాంటివి చేస్తారు. ఇంత డామినేటెడ్ పర్సనాలిటీని తట్టుకునే కాపక కూడా మగవాడైనా కూడా వాడికి కుజుడు బాగుండాలి కదండి. కుజుడు అంటేనే ఎనర్జీ. హ్మ్. ఇంత ఎనర్జీ మగవాడికి లేనప్పుడు ఏమవుతారు? మనం ఒక సినిమాలో చూసాం అంతేగా, అంతేగా అని. సో అలా తయారైపోతారనమాట. హ్మ్. అదే కుజుడికి కూడా అంత ఎనర్జీ ఉన్నప్పుడు ఈ 2 ఎనర్జీలు ఈక్వల్ అయితాయి. హ్మ్. అందుకనే కుజదోషం వలన కుజదోషం వాళ్ళతోనే చేయాలి.